వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో ఈ రోజు వీడియోలో మనం ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కి మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, మనకు తెలుసు. అండ్ ఎఫ్బీఓ ఏబీఓ ఎగ్జామ్స్ కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మాత్రం మనకి ఐడియా లేదు, ఇంకా రిలీజ్ చేయలేదు. బట్ ఏదైతే 27th నుంచి ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయో జనవరి, వీటికి మాత్రం మనకి 28th నుంచి హాల్ టికెట్స్ ఇస్తామని చెప్పారు. సో ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా మనకి విత్ ఇన్ అ వీక్ ఒక అప్డేట్ అనేది అయితే ఇవ్వచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు, ఎగ్జామ్ కి ఓన్లీ 25 days మాత్రమే ఉంది ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. మీరు ఏదైతే లాస్ట్ 6 to 7 months నుంచి ప్రిపేర్ అవుతున్నారో దీని యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి నెక్స్ట్ 25 days, అంటే మీ యొక్క ఈ 6 months హార్డ్ వర్క్ ఏదైతే ఉందో ఈ హార్డ్ వర్క్ కి ఒక ఫైనల్ డెస్టినేషన్ అనేది ఈ 25 days లోనే అరైవ్ అవుతుంది. సో మీకు నేను క్లాసెస్ చెప్పాను, డైలీ ఎంసీక్యూ సాల్వ్ చేసాం మనం ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించి. క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి, టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయ్యాయి, డైలీ ఎంసీక్యూ సాల్వింగ్ కంప్లీట్ అయింది, ఎస్ఏ మెటీరియల్ అన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో నేను ఈ యొక్క క్లాసెస్ తో చేతులు దులిపేసుకోకుండా మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎగ్జామ్ ముందు మీకు ఒక రియల్ టైం ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది రావాలి కాబట్టి ఆ ఎగ్జామ్ లో మీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఇక్కడే రెక్టిఫై చేసుకోవాలి అని, ఇంక్లూడింగ్ ద సిలబస్. మనకి ఫస్ట్ పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తాను. పేపర్ 1 100 marks ఉంటుంది, మనకి తెలుసు. సో ఈ పేపర్ 1 అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పేపర్ 2 ఏదైతే ఉందో జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్, ఇది కూడా నేను కండక్ట్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ అ వీక్ గ్యాప్. సో ఫస్ట్ పేపర్ 1 అయితే కండక్ట్ చేస్తాను. మనకున్నటువంటి సిలబస్ మొత్తం జనరల్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఏపీ, అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే ఏపీ హిస్టరీ, అండ్ దెన్ జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అలాగే మెంటల్ ఎబిలిటీ, అండ్ దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవి మనకి పేపర్ 1 లో ఉన్న సిలబస్. సో ఈ కంప్లీట్ సిలబస్ తో మీకు ఏదైతే పేపర్ 1 ఉంటుందో ఈ పేపర్ 1 మనందరికీ తెలుసు 100 questions వస్తాయి, 100 minutes ఉంటుంది, 100 marks ఉంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ లో మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ లో మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాను. తెలుగు అండ్ ఇంగ్లీష్ లో మీకు క్వశ్చన్ పేపర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు మీరే ఒకసారి చెక్ చేసుకునేటువంటి టైం అనమాట. మనకు ఓన్లీ పేపర్ 2 లోనే మార్క్స్ తెచ్చుకుంటే కాదు కదా, పేపర్ 1 లోనూ మనం స్కోరింగ్ ఉంటేనే మనకి మెరిట్ లిస్ట్ లో మన పేరు అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వై ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో 8 topics ని ఇంక్లూడ్ చేసుకుని మీకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మీకు జనవరి 11th కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనవరి 11th మార్నింగ్ 9:30 AM కి ఈ ఎగ్జామ్ అనేది మీకు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి మీరు ఏం చెయ్యాలి అని గనక చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచుతాను, సో దట్ మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఈ పోస్టర్ తో మీకు ఆ కోర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ రిమెంబర్, అది జస్ట్ 5 rupees కి అయితే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఐ ట్రైడ్, మీకు అసలు ఈ 5 rupees 15 rupees కూడా పడకూడదు అని నేను ట్రై చేశాను. బట్ ఏవైతే మనకి యాప్ లో రీసెంట్ జరిగినటువంటి ఈ జిఎస్టీ స్లాబ్స్ పర్సెంటేజెస్ ఆన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల మనకి ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది తగ్గట్లేదు. సో దట్ ఈస్ వై ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అలాగే ప్లాట్ఫామ్ ఫీ ఇవన్నీ కలిపి మీకు 15 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. నేను ట్రై చేశాను, బట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ టు మేక్ ఇట్ ₹1. కైండ్లీ అండర్స్టాండ్. సో ఈ 15 rupees అనేది మీరు పే చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయిన తర్వాత జనవరి 11th మీకు ఎగ్జామ్ అనేది నేను షెడ్యూల్ చేసి పెడతాను. సో జనవరి 11th మార్నింగ్ 9:30 కి మీకు ఆటోమేటిక్ గా ఈ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సేమ్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలాగైతే రాస్తారో అలానే ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి తెలుసు కదా ప్యాటర్న్ అనేది 100 questions, 100 minutes, 100 marks. సో ఈ ఎగ్జామ్ అనేది స్టేట్ వైడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి మొత్తం స్టేట్ వైడ్ మీరు ఏదైతే రేపు ఎగ్జామ్ రాస్తారో సేమ్ అదే కాంపిటీషన్ తో మీరు మోస్ట్లీ ఇప్పుడు కూడా ఈ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కాబట్టి మీ ర్యాంక్ ఎంత వస్తుంది, మీ స్కోర్ ఎంత వస్తుంది, మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీటన్నిటితో పాటు మీ యొక్క మిస్టేక్స్ ని అనలైజ్ చేసుకునేటువంటి ఛాన్స్. ఎగ్జామ్ లో వెళ్ళి మిస్టేక్స్ చేసే కంటే ఎగ్జామ్ కంటే ముందే మీ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ అనేది ఇదే అని నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ వై ట్రై టు అటెండ్ ది ఎగ్జామ్. సో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ద సేమ్ లెవెల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కూడా ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్ కి ఎన్రోల్ అవ్వండి. అండ్ పేపర్ 2 కూడా
నెక్స్ట్ వీక్ నేను మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ఫ్రీ అండ్ సేమ్ అనదర్ 15 రూపీస్ ఏమి ఉండదండి. సేమ్ ఇందులోనే నేను మీకు పేపర్ 2 కూడా కండక్ట్ చేస్తాను. సో ఫర్ 15 యుల్ బి రైటింగ్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఫ్రీ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్. Okay, so thank you so much for watching, and this is all I wanted to say, and continue your preparation in the same level.